మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. కేనోపనిషత్తు అందరి మంత్రం. కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేనేషితాం వాచం యమాం వదంతి చక్షుః శ్రోత్రం కహౌ దేవః యునక్తిః. కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేన ఈషితాం వాచం యమాం వదంతి చక్షుః శ్రోత్రం కహ ఉ దేవః ఉనక్తి. ఈ విధముగా మరి శిష్యుడు తన సందేహాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. కేన ఎవరి చేత, ఎవరు, వాళ్ళెవరు, అసలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది ఎవరు? సాధారణంగా ఒక ప్రశ్నాత్మక దృష్టి వచ్చిందా అంటే ఇవన్నీ ముందుకు వస్తాయి. కేనా ఎవడు, ఎవని చేత అసలు? మనః ప్రేషితం పతతి ప్రేషితం ఈషితం. కోరిక, మనస్సులో ఈ కోరికలు అనేటువంటివి ఏర్పడుతూ ఉన్నాయి కదా. పతతి అంటే అది వ్యవహరిస్తూ ఉన్నది, అనేక రకాలుగా పోతూ ఉన్నది. కేనా ఎవని చేత అనే విషయం వచ్చినప్పుడు దాని సమాధానంగా రాబోయే మంత్రాలలో చేతనాత్మికమై ఉన్నటువంటి భగవంతుడు అనేటువంటి విషయం మనకి రాబోతుంది. కానీ ఇక్కడ మరి మనస్సు ఈషితం ప్రకర్షేణ ఈషితం, కోరటం అంటే మనస్సు నిర్మాణాత్మకముగా ఉన్నటువంటి అంశాన్ని గురించి నిన్న మనం కొంతవరకు ప్రస్తావించుకోవడం జరిగింది. అది మూల నమూనా, ఆ మనస్సుకు మూల పదార్థం ఏమిటి అన్న విషయం మీద నిన్న ముసడించుకున్నాం. అది కూడా మహాత్ములు కనుగొన్నటువంటి యొక్క అంశమే. ఎందుకంటే నిర్మాణకర్త అయినటువంటి భగవంతుడు వచ్చి, మరి నాయనా నీలో వస్తూ ఉన్నది, దాన్ని ప్రకారం నిర్మాణం చేశాను అని ప్రకారంగా ఆయన గారే మన వద్దకు వచ్చి చెప్పేంత విషయం కాదు. కానీ ఋషులు ఇవన్నీ కూడా తన తపస్సు ద్వారా కనుగొన్నారు. జ్యోతిష్ శాస్త్రం తీసుకోండి, మరి ఖగోళం, విశ్వంలో మరి ఆ గ్రహాలు, గ్రహమండలాలు, నక్షత్రాలు, ఇవన్నిటినీ కూడా వాళ్ళు ఆ ప్రకారంగా జ్యోతిష్ శాస్త్రంలో అన్నింటి యొక్క వివరాలు ఇచ్చారు అని చెప్పనంటే అవన్నీ తపస్సు ద్వారా కనుగొనబడ్డటువంటి అంశాలు. శిక్ష, కల్ప, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్ శాస్త్రం ఒక్కొక్కటి ఉందంటే చాలా సవిస్తారముగా ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. ఇవి ఆనాటి కాలంలో పరిశోధనాత్మకముగా వాళ్ళు ప్రయాణం చేశారు. ఈ పరిశోధన అనేటువంటి అంశం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ఈనాటి కాలంలో ఈ పరిశోధన లేదా? ఇప్పుడు జరుగుతూనే ఉన్నది, అన్వేషణ చేస్తూనే ఉన్నారు. విశ్వాంతరాలలోకి వాళ్ళు చొచ్చుకుపోతూ ఉన్నారు. మరి ఆ విశ్వంలో ఉన్నటువంటి మహత్తులు, గొప్ప శక్తులు
వినియోగాత్మకముగా ఉండేట్లుగా వాట్లను వెలికికి తీసుకొస్తూ ఉన్నది మనం చూస్తున్నాం ఇప్పుడు. కనుక ఆనాటి కాలం ఈనాటి కాలం అందరూ కూడా విశ్వాంతరాలలో ఉన్నటువంటి యొక్క అంశాల గురించి పరిశోధన చేసి వాటి యొక్క అంశాలని మనం ముందుకి వాళ్ళు తీసుకొస్తున్న విధానము, అదేమో భౌతిక సంబంధమై ఉన్నటువంటిది ఈనాడు జరిగేటువంటి పరిశోధనాత్మకమై ఉన్న అంశం. భౌతిక ప్రయోజనాలు మనం పొందుతూ ఉన్నాం. ఆనాటి కాలంలో తాత్విక సంబంధమై ఉన్నటువంటి ఆధ్యాత్మిక కోణములో వాళ్ళ ప్రయత్నాలు సాగినటువంటి విధానం, తద్వారానే మనకి వేదములు, ఉపనిషత్తులు, మంత్ర భాగాలన్నీ మన ముందుకు వచ్చాయి. షడ్ దర్శనాలు, న్యాయ, వైశేషిక, యోగ, సాంఖ్య, ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస. కాబట్టి ప్రకారంగా మూలాలను వాళ్ళు బాగా పరిశోధించారు. ఆ అంశాన్ని మనం నిన్నటి రోజున అసలు మనస్సు ఏమిటి, దాని కథ ఏమిటి, దాని విధానం ఏమిటి అన్నటువంటి విషయం మీద మనం మాట్లాడుకోవడం జరిగింది. అందువల్ల మనః ఈషితం పతతి, కేన ఈషితం పతతి ప్రేషితం అనే విషయం మీద చూసినట్లయితే ఆ మనస్సు అనబడేటువంటిది ఒక పంచభూతములలోని కొన్ని భూతముల సంయోగాల చేత ఏర్పడ్డటువంటి విధానం ఆదిలో. తర్వాత కాలంలో దాంట్లో చాలా అంశాలు చేరిపోయాయి. ఆ మనసు లోపల చాలా అంశాలు చేరిపోయాయి. అనేక జన్మల సంబంధమై ఉన్న సంస్కారాలు, అటనే మనస్సులో మరి షడ్గుణాలుగా చెప్తున్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర అని చెప్పారు. అరయక మత్క్రోధముల్, లోభంబు, మోహ, మద, మత్సరములు తరుగవెప్పుడు మనసునా, నేనేమి చేయుదును నారాయణ అని నారాయణ శతకం. ఈ ప్రకారంగా మరి దాంట్లో ఈ గుణాలు కూడా చేరిపోయాయి, దాన్ని చోటు చేసుకున్నాయి. అనేక జన్మ పరంపరలుగా వచ్చే సంస్కారాలు ఆ మనస్సులో ఒక ప్రక్క నిక్షిప్తమై ఉండగా, మరొక కోణంలో ఈ గుణాలు అనేటువంటివన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. అందువల్ల మనకి స్వామివారు చెప్పిన విషయం చూసినట్లయితే భగవద్గీత 16వ అధ్యాయం, అది దైవాసుర సంపత్ విభాగ యోగం. దైవీ గుణాలు, ఆసురీ గుణాలని మనకి అధ్యాయంలో సవివరంగా వస్తాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి అనే మాటగా చూసినట్లయితే మనః, ఎన్ని మనస్సులోనే చేరి ఉన్నటువంటివి. ఎందుకంటే ఈ మనస్సు అనేది ఆకాశం యొక్క అంశంతో చేరి ఉన్నది కాబట్టి దాంట్లో ఎన్నైనా చొప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ గుణాలన్నీ ఆసురీ సంబంధముగా ఉన్న గుణాలు కానీ, దైవీ సంబంధముగా ఉన్న గుణాలు కానీ, ఇవన్నీ ఎక్కడున్నాయి అనేటువంటి ప్రశ్న వేసుకుంటే మనః ప్రేషితం, మనః ఈ మనస్సులో చేరి ఉన్నటువంటి గుణాలు. అయితే ఆ మనస్సులో చేరి ఉన్నటువంటి గుణాలు సాత్విక, రాజసిక, తామసిక, ఈ 3 గుణాలలో ఏ గుణానికి మనం ప్రభావితులం అవుతామో ఆ గుణాన్ని బట్టి లోన ఉన్న మరి ఈ దైవీ సంపత్తి కానీ, ఆశ్రయ సంపత్తి కానీ గుణాలు దాన్ని అండగా చేసుకుని విజృంభించే విధానంగా ఉంటాయి. కొంతమందిలో సాత్వికం బాగా వికసించి ఉంటుంది. అలాగా ఉన్నటువంటి వాళ్ళల్లో దైవీ గుణాలు వ్యవహరించడానికి చక్కటి అవకాశం ఏర్పడుతుంది. సాత్వికాన్ని పెంపొందింపజేసుకుని ఉన్నవాళ్ళు ఉంటారు లోకంలో.
అలా సాత్వికం బాగా పెరిగి ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ దైవీ గుణాలు వ్యవహరించడానికి చక్కటి అవకాశం ఏర్పడుతుంది. కొంతమందిలో రజస్సు బాగా ఆ, వ్యవహార దక్షత కలిగి ఉంటుంది. ఈ రజోగుణ ప్రభావానికి గురై ఉన్నటువంటి వాళ్ళు ఈ రాజసిక సంబంధమైనటువంటి ప్రకోపములు గల గుణాలు ఎక్కువగా వాళ్ళల్లో మరి వ్యవహరించేవిగా ఉంటాయి. కొంతమందిలో తమస్సు బాగా విజృంభించి వ్యవహరించేదిగా ఉంటుంది. ఈ విధంగా తామసికులుగా ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ తమోగుణ సంబంధమై ఉన్న గుణాలకి బాగా పట్టు ఏర్పడుతుంది, బాగా శక్తి వస్తుంది, అవి వ్యవహరించే విధానం ఏర్పడుతుంది. ఈ మాట పరమాత్మ భగవద్గీతలో చెప్పిన అంశమే. రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా అని అన్నారు. సాత్వికం కనుక బలంగా ఉందా అంటే సాత్విక సంబంధ వ్యవహారము తత్సంబంధ గుణాలు ఉంటాయి. లేదా రజోగుణం కనుక బాగా ప్రకోపించి ఉన్నట్లయితే ఆ రజస్సు యొక్క సంబంధమై ఉన్న గుణాలకు మంచి ఊత ఏర్పడుతుంది, అవి విజృంభించి వ్యవహరించేవిగా ఉంటాయి అన్నారు. అట్లనే తమస్సు అనేటువంటి గుణం బాగా ప్రకోపించి ఉన్నదా అని చెప్పనంటే తత్సంబంధమై ఉన్న గుణాలు ఆ తమస్సుకి తోడై వ్యవహరించేటువంటివిగా ఉంటాయి. ఈ ప్రకారంగా మానవుడు ఒకడే, అయితే వాని యందు ఈ సాత్వికమును బట్టి సాత్విక సంబంధ గుణాలు, రజోగుణాన్ని బట్టి రజో సంబంధమై ఉన్న గుణాలు, తమస్సును బట్టి తమో సంబంధమై ఉన్న గుణాలు, ఈ విధంగా ఈ ప్రేషితం కేన ఈషితం పతతి ప్రేషితం, ఏ విధంగా అది పోతున్నది అనే దానికి వెనకాల చూస్తే చేతనాశ్రయమే. జడం, మనస్సు అనేది జడం, జడాత్మకమై ఉన్నటువంటి మనసు స్వతసిద్ధముగా పోయే అవకాశాలు లేవు. అదొక అంశం. మనసు జడంబు దృశ్యమును మాత్రము, సీతారామాంజనేయం. మనస్సు జడంబు, ఈ జడాత్మకమై ఉన్న మనస్సు చేతనాత్మకముగా ఎందువల్ల కాగలిగింది అంటే అది మరి బ్రహ్మము యొక్క ఆశ్రయంలో ఉండటం వల్ల చేతనవంతమై అది ప్రవర్తించేదిగా ఉందనేటువంటిది ఈ మాట అన్నిటికీ వర్తిస్తుంది, మనసుకే కాదు. లోన ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ ప్రకారంగా ఉన్నటువంటి వారన్నిటికీ కూడా చేతనాశ్రయం మీదే చైతన్యం కలిగి వ్యవహరించేవిగా ఉన్నాయనే విషయం అది సర్వసాధారణంగా చెప్పేటువంటి అంశం. మనకది రాబోయే మంత్ర భాగాలలో అక్కడ మహర్షి దాన్నే చెప్పబోతాడు. అయితే మనస్సు అనేది ఈషితం ప్రేషితం ఈషితం అనేటువంటిది ఈ కేన ఈషితం పతతి ప్రేషితం మనః అనేటువంటి విషయం చూసినట్లయితే కేన దేని కారణంగా అన్నటువంటి విషయంగా చూస్తే టోటల్గా తాత్విక కోణంలో చూస్తే మనస్సు అనేది దృశ్యము, మనస్సు జడము, స్వయంగా అది వ్యవహరించలేదు, తనకు ఆ శక్తి లేదు అని తాత్విక కోణంలో చెప్పే అంశమే. కానీ చేతనాశ్రయం కలిగి అది ఆ విధంగా జడాత్మికమై ఉన్న మనసు ప్రవర్తిస్తుంది అనే మాట ఒక అంశముగా వస్తే, మరి దాని వెనకాల ఉన్న అంశాన్ని కొంచెం మనం పరిశీలించినట్లయితే ఒక చేతనాశ్రయంతో జడాత్మికమై ఉన్న మనసు చేతనవంతముగా పనిచేసే విధానంగా కలిగి ఉండవచ్చు. కానీ దాని ప్రవృత్తి సంబంధమై ఉన్న అంశాలు చూస్తే మరి దాంట్లో చేరి ఉన్నటువంటివి చాలా ఉన్నాయి. మనస్సు కేవలం ఏమీ చేరకుండా లేదు కదా, దాంట్లో లోపల అంతర్గతంగా అనేక సంస్కారములు, గుణములు, దైవీ సంపత్తి, ఆసురీ సంపత్తి ఇత్యాది ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా మనసు యొక్క భాగంలో చేరి ఉన్నటువంటి విధానము. కాబట్టి మన ప్రవర్తన, మన వ్యవహారం అనే దానికి మూలముగా ఉన్న వస్తువు మనస్సే. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు ఇంకేవైనా ఉన్నా అవన్నీ కూడా మనస్ తర్వాతే. దశేంద్రియాధ్యక్షం మనః అన్నారు.
దశేంద్రియాలకు అధ్యక్షుడు మనస్సు. అందువల్ల అది గనక పనిచేయటం గనక లేకపోయిందా అంటే ఏవి పనిచేసే అవకాశాలు లేవు. మనస్సు యొక్క ప్రేరణ, మనస్సు యొక్క ఆదరణ, మనస్సు అనేటువంటి యొక్క సంబంధం లేకుండా మన ఇంద్రియాలుగా చెప్పేటువంటి ఏవి పనిచేసే అవకాశాలు లేవు. అయితే ఇంద్రియముల సహకారం లేకుండా కూడా మనస్సు ఏవి గ్రహించే అవకాశాలు ఒకటి లేవు. గ్రహించడం అంటే బయట ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలుగా చెప్పేటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఇంద్రియ సహకారం లేకుండా అది ఆస్వాదించే అవకాశం లేదు. దానికి ఏ యొక్క భోగమునందు అపేక్ష ఉందో ఆ మనస్సు ఇంద్రియాలను ఆశ్రయించే తన భోగేచ్ఛను నిర్వర్తింపజేసుకోవాల్సి ఉంటుంది. కనుక లోపల మనసు లోపల ఉంటాయి, కోరికలు ఉన్నాయి, భోగం సంబంధ ఇచ్చలు ఉన్నాయి, తినాలని, వినాలని, పోవాలని, రావాలని, అనుభవం పొందాలని, ఇట్లాగా అనేకటువంటి ఇచ్చలు, కోరికలు, వాంఛలు మనసు లోపల చేరి ఉన్నాయి. తనలో ఉన్నటువంటి ఆ వాటను నిర్వర్తింపజేసుకోవటానికి ఇంద్రియాలను సహాయంగా తీసుకుంటుంది. ఇంద్రియాలను సహాయంగా తీసుకొని ఆ మనసు అనేది తన ఇచ్చలను, కోరికలను, వాటిని తీర్చుకోవడం జరుగుతుంది. అయితే మనస్సు వరకేనా అని చెప్పనంటే మనస్సు యొక్క వెనకాల మరి ఒక జీవభావం కూడా ఉన్నది, జీవుడు కూడా ఉన్నాడు. కనుక వానికి కూడా ఈ అంశము వర్తిస్తుంది. జీవుడు లోపల కనుక వాడికి ఉన్నటువంటి వాంఛ, వానికి ఉన్న కోరికలు ఇవన్నీ మనస్సు మీద ప్రభావం చూపుతాయి. ఆ మనస్సుని మెయిన్గా పెట్టుకొని, మనస్సును ప్రధానంగా పెట్టుకొని తన అంతఃకరణంలో తన యొక్క అంతర్గతముగా ఉన్నటువంటి యొక్క వాట్లను నిర్వర్తింపజేసుకోవటానికి కూడా జరుగుతున్నటువంటి అంశము. కాబట్టి ఈ ప్రకారంగా మనం మన యొక్క ఉనికి లోన ఉన్నటువంటి అంశము, దాని వివరాలను మనం కొంచెం బయటికి లాగాము అని చెప్పానంటే ఇవన్నీ బయటపడతాయి. కాబట్టి ప్రకారంగా మనస్సు చేతనాశ్రయంలో ఉంది కాబట్టి పనిచేస్తూ ఉన్నది అనేది అది కామన్ పాయింట్. కానీ ఈ మనస్సు యొక్క ప్రవృత్తులు నానా రకాలుగా ఉన్నాయి కదా. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి యొక్క ప్రవృత్తులు చూస్తూ ఉన్నాం. ఇందాకే చెప్పుకున్నాం, విధ్వంస ప్రక్రియలు ఈ సాగుతున్నాయని చెప్పారంటే మరి మనస్సే లోన ఉన్నటువంటి మనస్సు యొక్క సంబంధ ప్రకోపాలు, దాంట్లో చేరి ఉన్నటువంటి యొక్క క్రౌర్యములు, ఈ ప్రకారంగా లోన చేరి ఉన్న గుణాలు, సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆశ్రయ సంపత్తి, దైవ సంపత్తి యొక్క గుణాలు ఇవన్నీ చేరి ఉన్నాయి. అందువల్ల ఎవడు ఎప్పుడు ఎట్లా ప్రవర్తిస్తాడో, ఎవడు ఎప్పుడు ఎట్లాగా మార్గాలలో నడుస్తాడో, ఎవరికి కూడా ఊహకు అందనటువంటి విషయాలు ఎప్పటికప్పుడు మరో క్షణంలో మనసు యొక్క ఆలోచనలు మారిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రకారముగా మరి ఈ మనస్సు అనేటువంటి యొక్క వస్తువు అది టోటల్గా అందరిలో ఉన్న చేతనం, అందరిలో ప్రతి ఒక్క వ్యక్తిలో మనస్సు ఉన్నది. కానీ అందరి మనస్సులకు చూస్తే లోపల చేతనాశ్రయమే. చేతనాశ్రయం లేకుండా కదలికలు కలిగే అవకాశం మనసుకు లేదు. కానీ ఆ కదలికలలో ఉన్నటువంటి తేడాలు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే దాంట్లో చేరి ఉన్నటువంటి గుణాలు, గుణ సంబంధమై ఉన్నటువంటి యొక్క సంస్కారాలు, ఇవన్నింటి ప్రభావం కలిగి మనస్సు అనేది ప్రవర్తించే విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అది లేకపోతే వ్యవహారం అనేది ఏది లేదు. ఇక అది ఉన్నది, వ్యవహారం చేస్తూ ఉన్నది. ఆ చేసే వ్యవహారానికి లోన అంతర్గతంగా ఉన్నటువంటి గుణాలు, వాటి సంబంధమై ఉన్నటువంటి దైవీయ సంపత్తి, ఆశ్రయ సంపత్తి, ఇవన్నీ కూడా చేరి ఉన్నటువంటి విధానము.
ఈ మనస్సు మీద మహాత్ములు చాలా అంశాలని వాళ్ళు అధ్యయనం చేశారు. ముఖ్యంగా పతంజలి కూడా ఈ మనస్సు మీద తన దృష్టిని సారించాడు. ఈ మనస్సు యొక్క వృత్తులు ఏమిటి, దాని యొక్క వృత్తి ప్రవృత్తులు ఏమిటి అనేటువంటి అంశం మీద పతంజలి కూడా అధ్యయనం చేస్తూ వృత్తయ పంచతయ క్లిష్ట అక్లిష్టా అని వారు చెప్పిన మాట. మనస్సులో ఉన్నటువంటి వృత్తులు పంచతయ 5 రకాలుగా ఉన్నాయి వృత్తులు. క్లిష్ట అక్లిష్టా అవి సుఖవంతములుగా ఉండేటువంటివిగా కొన్ని వృత్తులు ఉన్నాయి, దుఃఖాన్ని కలగజేసేటువంటివిగా కూడా వృత్తులు ఉన్నాయని చెప్పినట్టు ఆ వృత్తులు ఎన్ని రకాలు అని చెప్పనే మాటకి ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి, పంచవృత్తయ. దాంట్లో ఈ 5 రకాలై ఉన్నటువంటి యొక్క వృత్తులు అనేటువంటివి మనస్సు ద్వారా జరుగుతూ ఉన్నాయి. దీని మీద చాలామంది చాలా విషయాలను మనకు ముందు ఆవిష్కరింపజేశారు. దీని గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇంకెన్నో అంశాలు మనకి దాని శాస్త్రాల నుంచి వచ్చేటువంటి యొక్క అంశాలే. కాబట్టి ఈ మనస్సు అనేటువంటి విషయం మీద మహాత్ములు ఇదే బంధానికి కానీ మోక్షానికి కూడా కారణం ఈ మనస్సే అన్నారు. బంధ మోక్షయోహో మనయో మనుష్యానాం కారణం బంధ మోక్షయోహో అని అన్నారు. ఈ మనస్సు అనే దానికాడే బంధము ఉన్నది, మోక్షము ఉన్నది. ఈ రెండింటి యొక్క అంశం మీద మనకు రాబోయే 2వ మంత్రములో ఆడ ఈ విషయాన్ని సవిస్తరముగా కూడా చెప్పుకురాబోతారు. అందువల్ల ఈ మనస్సు అనేటువంటి దాని గురించి ముందుగా కేనోపనిషత్తులో ప్రథమముగా దాన్ని చెప్పాడు. కేన ప్రాణ ప్రథమ ప్ర ఏతి యుక్త. ఇక్కడ ప్రథమ అనేటువంటి మాట ప్రాణానికి వాడినటువంటి సందర్భం అవుతుంది. కానీ మొట్టమొదటిగా మనం సూచించింది మనస్సు అనేటువంటి దాన్ని అక్కడ మొదటిగా సూచించారు. కేనేషితం పతతి ప్రేషితం మనః అన్నారు. కేన ప్రాణ ప్రథమ ప్ర ఏతి యుక్త. కాబట్టి ప్రాణము అనే దానిని కూడా ఇక్కడ ఆయన గారు తీసుకున్నటువంటి అంశము. ఎందుకంటే ఈ ప్రాణం అనేది కూడా చాలా ముఖ్యం. మనస్సు అనేది ఏ ప్రకారంగా ప్రధానమై ఉన్నదో, ముఖ్యమై ఉన్నదో, ఈ ప్రాణం అనేది కూడా చాలా ముఖ్యమై ఉన్నటువంటి విధానం. ఎందుకంటే మన వ్యవహారాలకు ప్రధానముగా ఉన్నటువంటివి 2, స్థూల దేహము, సూక్ష్మదేహము అనబడేటువంటివి. మన వ్యవహారం అనేటువంటిది స్థూలదేహము, సూక్ష్మదేహము ద్వారానే జరుగుతూ ఉన్నాయి. స్థూలదేహాన్ని గోళకాత్మికము అని, సూక్ష్మదేహం ఇంద్రియాత్మికము అన్నారు. 19 ముఖాలు కలిగి ఉన్నటువంటిది సూక్ష్మదేహము అన్నారు. 25 తత్వాలుగా 25 స్థానాలుగా గోళకాలుగా కలిగి ఉన్నటువంటి భాగాన్ని స్థూలదేహము అన్నారు. కనుక స్థూలదేహం అవయవాలతో చేరి ఉన్నది. సూక్ష్మదేహము ఇది ఇంద్రియములనబడే అవయవాలతో చేరి ఉన్నది. 2 అవయవములే, అవయవ సహితమై ఉన్నటువంటి సావయవి అని చెప్పనంటారు. స్థూలదేహము సావయవి, సూక్ష్మదేహము సావయవి. కానీ కారణదేహము మరి ఇంకా లోనికి పోతే మహాకారణము, ఇంకా దానికంటే లోనికి పోతే బ్రహ్మతత్వము, ఆత్మ అన్నారు. ఇవన్నీ కాడ నిరవయవి అనేటువంటి మాటగా చెప్పారు. నిరవయవి, అవయవ రహితం. కారణదేహము అవయవరహితం, మహాకారణము అవయవరహితం. దాని వెనకాల ఉన్నటువంటి మూలమై ఉన్నటువంటి ప్రత్యేగాత్మ అది కూడా అవయవ రహితం. కాబట్టి మనకి మహాత్ములు చెప్పేది స్థూల పంచీకరణ,
సూక్ష్మ పంచీకరణ అనేటువంటి రెండింటి అంశాల మీదే మీకు శాస్త్రకారులు చెప్పిన విధానం. వివేక చూడమని, వేదాంత పంచదశి, సీతారామాంజనేయ సంవాదము, నారాయణ శతకము, ఇంకా భగవద్గీత, ఉపనిషత్తులు, ఈ ప్రకారంగా చూస్తే మీకు ఈ పంచీకరణ విధానం అంతా కూడా స్థూల దేహము, సూక్ష్మదేహం కాడే చెప్పారు. ఇక ఆ తర్వాత మీకు పంచీకరణ అంశాలు గోచరించం. కారణదేహ పంచీకరణ, మహాకారణ పంచీకరణ, ప్రత్యేగాత్మ పంచీకరణ అనే పదాలు మీకు వినపడవు. అది కాబట్టి ప్రకారంగా అవయవ సహితములుగా ఉన్నటువంటివి రెండు, స్థూలదేహము, సూక్ష్మదేహము. ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహానికి, జడాత్మికమై ఉన్న స్థూలదేహానికి గోళకాలు ఉండాలి. నేత్రం అనే గోళకం లేకపోయిందా అనగా, కన్ను అనే గోళకం లేకపోయిందా అంటే నేత్ర ఇంద్రియం అది పనిచేసే అవకాశం ఉండదు. శ్రోత్రము అనేటువంటి గోళం అది లేకపోయినట్లయితే మీకు ఈ శ్రోత్రేంద్రియం అనేది పనిచేసే అవకాశం ఉండదు. ఇట్లాగా మరి స్థూల దేహం యొక్క దాంట్లో గోళకములు అన్నారు. ఆ గోళకములను మీకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ వాటిని గోళకము అంటే నేత్ర గోళకము, శ్రోత్ర గోళకము, ఘ్రాణ గోళకము, జిహ్వ గోళకము. వాటిల్లో చేరి ఉన్నటువంటివి ఇంద్రియాలు. అందుచేత ఏది దీంట్లో మొట్టమొదటిగా నిర్మాణం చేయబడింది అని చెప్పానంటే సూక్ష్మదేహమే ముందు నిర్మాణం చేయబడింది. సూక్ష్మదేహ నిర్మాణం చేయబడిన తర్వాతే మీకు స్థూల దేహాలు అనేటువంటి ఏర్పడ్డాయి. కనుక సూక్ష్మదేహం సంబంధమై ఉన్నటువంటి వాడి గోళకాలను అనుసరించే మీకు స్థూల దేహం అనబడేది కూడా నిర్మాణాత్మకముగా వచ్చింది. ఏకోనవింశతిముఖ సూక్ష్మదేహం. దానికి జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, అటనే ప్రాణవాయువులు 5. ఇక తర్వాత చూస్తే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారంగా చెప్పినట్లయితే వాటిలను 19 ముఖాలుగా ఏకోనవింశతిముఖ అని చెప్పారు. ఇట్లా 19 ముఖాలు కలిగి ఉన్నటువంటి ఆ సూక్ష్మదేహానికి అనుగుణ్యముగా దానికి ఒక వ్యవహార విధానంగా, అనుకూల విధానంగా మరి ఈ స్థూలదేహ సంబంధ గోళక నిర్మాణాలు జరిగాయి. మరి సూక్ష్మదేహములో ఉన్నటువంటి జ్ఞానేంద్రియములు అనబడేటువంటి వాట్లను శ్రోత్ర ఇది జ్ఞానేంద్రియములుగా చెప్పేటువంటి వాట్లకు ఎట్లాగా ఈ స్థూల దేహం యొక్క విధానం నిర్మాణం చేయాలనే ఆలోచనతో ఆయన గారు మరి ఆ ముఖమండలం మీదే కంఠం యొక్క భాగంలోనే పై భాగంలోనే ఈ జ్ఞానేంద్రియాలకు సంబంధించిన సమాచారం అంతయు కూడా ఆడు నిక్షిప్తం చేశాడు. కనుక నేత్రం చూసేటువంటి అవకాశం నేత్రానికి కన్ను అనేది, వినేటువంటి యొక్క అవకాశం కలిగి ఉన్నటువంటి యొక్క శ్రోత్రానికి శ్రోత్ర గోళకము, రసాలను ఆస్వాదించడానికి యోగ్యముగా ఉండేటువంటి యొక్క రసనేంద్రియానికి రసగోళకము. ఇట్లా సూక్ష్మదేహము మరి ఏది ముందు నిర్మాణం చేయబడింది అనే ప్రశ్న వేసుకున్నా కానీ స్థూలదేహమే నిర్మాణం ముందు చేయబడిందా లేక సూక్ష్మదేహం నిర్మాణం ముందు చేయబడిందా అనే విషయం వచ్చినప్పుడు ముందుగా సూక్ష్మదేహం అనబడేటువంటి దాన్ని చెప్పుకోవాల్సి వస్తుంది. సూక్ష్మదేహం ఇంద్రియాత్మకముగా ఉన్న సూక్ష్మదేహం నిర్మాణం చేయబడిన తర్వాతే గోళకాత్మకమై ఉన్నటువంటి యొక్క స్థూలదేహ నిర్మాణం చేయటం అనేది జరిగింది. కాబట్టి ఆ ప్రకారముగా సూక్ష్మదేహములో ఉన్నటువంటి భాగాలకు అనుగుణ్యముగా స్థూలదేహాన్ని స్వామివారు మలచి
జ్ఞానేంద్రియాలను మాత్రం కంఠం యొక్క పైభాగం మీద చొప్పించి, ఇక కర్మేంద్రియములు, ప్రాణవాయువులు ఇత్యాదివన్నీ కూడా వేరే వేరే భాగాలలో అవి ఉత్పన్నమయ్యే విధానంగా ఏర్పాటు చేసిన అంశము. ఇవన్నీ కొంచెం మనసు పెట్టి చూస్తే తప్ప మనకు గోచరించే అవకాశాలు మాత్రం ఉండవు. ఎందుకంటే ఇక్కడ రెండు భాగాలు చెప్పుకొచ్చారు. కేనేషితం పతతి ప్రేషితం మనః, కేన ప్రాణ కేన ఈషితం పతతి ప్రేషితం, కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త అని ఈ రెండింటినీ కూడా ప్రధానంగా తీసుకున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధానములో మరి గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూలదేహము, ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహము. ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహమే స్థూలదేహం కంటే ముందే నిర్మాణం చేయబడిన వస్తువుగా మనం గ్రహించుకోవాల్సి ఉంటుంది. స్థూలదేహ నిర్మాణం చేసిన తర్వాత సూక్ష్మదేహ నిర్మాణం చేశాడు అని అంటారా? ఎట్ట కురుగుతుంది? స్థూలదేహాన్ని పక్కన పెట్టి సూక్ష్మదేహ నిర్మాణం చేస్తాడా? కాబట్టి ముందుగానే ప్లాన్ ప్రకారంగానే సూక్ష్మదేహం అనబడేటువంటి దానిని నిర్మాణం విధానంగా స్వామివారు చేసి, ఆ సూక్ష్మదేహములో మరి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అంతరేంద్రియము, ప్రాణవాయువులు ఇవన్నిటినీ కూడా నిశ్శబ్దం చేసుకుని ముందుగా పదార్థ నిర్మాణం చేసుకుని పెట్టుకున్నాడు. ముందు ఆ సూక్ష్మదేహాన్ని పెట్టుకున్నాడు. ఆ తర్వాత దానికి అనుగుణ్యముగా ఉండేట్లుగా స్థూలదేహాన్ని మలిశారు. అందువల్ల జ్ఞానేంద్రియములకు సంబంధించినటువంటి గోళకాలన్నిటినీ కూడా ఆయన కంఠం యొక్క పైభాగము వరకే నిశ్శబ్దం చేసి పెట్టాడు, జ్ఞానేంద్రియములు మాత్రం. ఇక కర్మేంద్రియములు అనబడేటువంటి వాటి విషయంగా చూస్తే అవి కేవలం కర్మ చేసే విధానం కనుక అవి కంఠం యొక్క దిగువ భాగంలో ఉన్నటువంటి స్థానాలలో ఈ కర్మేంద్రియాలను ఆయన గారు అక్కడ ఏర్పాటు చేసేసాడు. ఎందుకు? అవన్నీ కేవలం ఆ పని చేయటం వరకు మాత్రమే పరిమితంగా ఉన్నటువంటి విధానం. వాడు తెలుసుకునేటువంటి యొక్క అవకాశం వాడికి లేదు. ఎందుకంటే వాటిలో సాత్వికం అనేది రాలా. కేవలం రజస్సు అనేటువంటిది మాత్రమే కర్మేంద్రియముల యందు ఉంది. అందులో రజః కర్మని భారత. రజస్సు ఏం చేస్తుందా అంటే అది కర్మలు చేయించటము అనేటువంటి విధానం అంతా కూడా రజస్సు యొక్క పని. సత్వాత్ సంజాయతే జ్ఞానం అన్నారు. సాత్వికం అనబడేటువంటి దాని ద్వారా జ్ఞానం కలుగుతుంది అన్నారు. అందువల్ల ఆ సత్వగుణం ప్రధానముగా ఉన్నటువంటి మరి ఆ జ్ఞానేంద్రియములు కాబట్టి వాటి ద్వారానే తెలుసుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క భాగములో సాత్వికం అనేది అక్కడ నిక్షిప్తం చేయబడింది. కేవలం పనిచేసేటువంటి విధానంగా ఉన్నటువంటి కర్మేంద్రియములుగా పిలువబడేటువంటి వాటి యందు రజస్ అనేటువంటి యొక్క భాగాన్ని ప్రవేశింపజేసి నిర్మాణాత్మకముగా తీసుకొచ్చారు. కనుక వాటిల్లో రజస్సు యొక్క సంబంధ విధానంలో కర్మేంద్రియములతో పాటు ప్రాణవాయువులు కూడా చేరి ఉంటాయి. ఈ తెలుసుకోవటం అనేటువంటి యొక్క సాత్విక సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశములో జ్ఞానేంద్రియములు, దాంతోపాటు మనస్సు అనేటువంటి యొక్క వస్తువు కూడా చేరి ఉంటుంది. ఇది ఈ ప్రకారంగా మరి సూక్ష్మదేహము అనేది ఇంద్రియాత్మకములుగా నిర్మాణం చేయబడ్డటువంటి దానికి వ్యవహార దక్షత కలగాలంటే, వ్యవహార యోగ్యత రావాలంటే దానికి మరొక స్థూలముగా ఉన్నటువంటి భాగాలను కూడా నిర్మాణం చేయగలిగితే అట్టే ఆ యొక్క వస్తువుని ధారణ చేసుకుని దానిని పూరించుకుని దాని ద్వారా తన వ్యవహారం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్వామివారు ఈశ్వరుడు ఒక సృష్టి క్రమ విధానములో మరి ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క అంశములలో భాగముగా అటు సూక్ష్మదేహం అనబడేటువంటి మరి జ్ఞాన కర్మేంద్రియాలతో చేరి ఉన్నటువంటిది, ఇటు స్థూలదేహం అనబడేటువంటిది కేవలం గోళకాత్మకములుగా నిర్మాణం చేయబడ్డ విధానం.
ఎందుకంటే ఇంద్రియాత్మకమై ఉన్నటువంటి సూక్ష్మదేహం తన పాటికి తానున్న వ్యవహారం కలిగే అవకాశాలు లేవు. కేవలం గోళకాత్మకములుగా ఉన్నటువంటి యొక్క స్థూల దేహంతో సూక్ష్మదేహం సంబంధం మడకపోయిందా అంటే ఇది కూడా కేవలం జడ వస్తువులాగా పడి ఉండటమే తప్ప వ్యవహార దక్షత కలిగే అవకాశం లేదు. ఇది ఒక అనూహ్యమైనటువంటి రీతిలో ఈ రెండింటి యొక్క నిర్మాణములు కానీ వాటి కలయికలు కానీ అది ప్రకృతి యొక్క చట్టంలో చేరి ఉన్నటువంటి అంశముగా మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూసిన విషయం ఏంటంటే మనస్సు అది సూక్ష్మదేహము, ఇంద్రియాత్మకమై ఉన్న సూక్ష్మదేహము, అట్లనే గోళకాత్మకమై ఉన్నటువంటి స్థూల దేహము, ఈ రెండు చూసినట్లయితే మనకి మంత్రభాగములో ఈ రెండు పాదాలు దాంట్లో ఇముడుతాయి. కేనేషితం పతతి ప్రేషితం మనః అని అన్నాడు. కేన ప్రాణ ప్రథమ ప్రైతి యుక్త అని చెప్పని అన్నారు. యుక్త అంటే కూడి ఉండటము, ప్రేషితం అంటే దాని యొక్క ఇచ్ఛానుగుణ్యముగా ప్రవర్తించేటువంటి విధానము. ఈ రెండు చూసినట్లయితే మనం చెప్పుకున్నటువంటి ఇంద్రియాత్మకమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహములో ప్రధానమై ఉన్నటువంటి యొక్క వస్తువు మనస్సు. అదే ప్రకారంగా గోళకాత్మకముగా అవయవాత్మకముగా ఉన్నటువంటి స్థూల దేహానికి ప్రధానమై ఉన్నటువంటి యొక్క వస్తువు ప్రాణము అని అర్థం. కాబట్టి ప్రాణం అనబడేది ఇటు స్థూల దేహం యొక్క సంబంధ ధారణకు, మనస్సు అనేది సూక్ష్మదేహ సంబంధ వ్యవహారాలకు ఈ రెండే ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నవి. ప్రథమ అనే మాట ఇది మనసుకి చేర్చుకోవాల్సి వస్తుంది. ప్రథమ మొట్టమొదటిగా అనేటువంటి విధానము ఈ మనస్సు అనే దాని కాడ కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రకారముగా కేన ప్రాణ ప్రథమ ప్ర ఏతి యుక్త, ఈ విధముగా ఏ భాగాలలో అది సంచారం కలిగి వ్యవహరిస్తుంది అనేటువంటి మాట. కాబట్టి సూక్ష్మదేహ విధానములో 5 రకములైనటువంటి విధాయకాలుగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు విస్తరింపబడి దానికి మూలముగా ఒక మనస్సు అనే దాన్ని అగ్రభాగంలో పెట్టాడు. అట్లా ఇక్కడ కూడా మరి దశవిధ వాయువులు, ప్రాణవాయువులు, ఉపవాయువులు అన్నారు కదా. ఈ దశవిధ ప్రాణభాగాలకి ముఖ్యమైనటువంటి యొక్క ప్రాణముగా అది ఆత్మ యొక్క ఆశ్రయం కలిగి ఉన్నటువంటి భాగముగా చెప్పుకొస్తున్నటువంటి అంశము. అది తన యొక్క రూపం 10 రూపాలకి విభజింపజేసుకుని స్థూల దేహ అవయవాలని సంరక్షణ చేసేటువంటి యొక్క బాధ్యత అది వహించి ఉన్నటువంటి విధానం. ఇది గమనించాల్సిన అంశము. అటు ఇంద్రియాత్మకమై ఉన్న సూక్ష్మదేహములోనేమో మనస్సు, అవయవాత్మకము గోళకాత్మకమై ఉన్నటువంటి యొక్క స్థూల దేహ విషయములో ప్రాణము అన్నారు. మనస్సు అనేది లేకపోతే మీకు సూక్ష్మదేహం పనిచేయదు. ప్రాణశక్తి అనేది కనుక లేకపోయిందా అంటే మీకు ఈ స్థూల దేహం అనేటువంటిది పనిచేయదు. ఈ రెండింటి విధానం మనకి యోగ సమాధిలో ఉన్నటువంటి వారు సవి చూస్తూ ఉన్నారు. యోగ సమాధి అనబడేది ఏమిటయ్యా అంటే ఇప్పుడు చెప్పబడ్డటువంటి కేన ప్రాణ ఈషితం మనః, ఈ రెండు ప్రధానమై ఉన్నటువంటి వస్తువులు కనుక రెండింటినీ మహాత్ములు ఏం చేశారయ్యా అంటే యోగ సమాధిలో లయింపజేశారు. కాబట్టి వాళ్ళకి స్థూల దేహం అనేది వ్యవహారం లేదు, సూక్ష్మదేహం అనేది వ్యవహారం లేదు. స్థూల శరీరంబు సుస్థిరంబుగా నుండు సర్వేంద్రియంబులు ఉపశాంతి నందు సన్మనః పవనముల్లు శంశలింపకయుండు కామాది శత్రువర్గము నశింసు స్ఫురత్వ అమానిత్వాది సుగుణముల్లు సమకూరు ఘనగుణాతీత లక్షణమునదవు బలుపారు వైరాగ్య బోధోపరతులు సంపూర్ణంబులై మది బదులు సుండు
పరమ సుఖవార్ది ఒప్పొంగి పారుచుండు ముందట వసించి మోహించి మోక్షలక్ష్మి అని చక్కటి మోక్ష సంబంధమై ఉన్నటువంటి పరంపద సోపాన పదాన్ని ఇక్కడ మనకి దీంట్లో చూపించిన విధానము. స్థూల శరీరంబు సుస్థిరంబుగనుండు సర్వేంద్రియంబులపశాంతి నందు సన్మనఃపవనముల్ చెంచలింపకయుండు. సన్మనఃపవనముల్ అన్నారు. సంమనః పవనం. మనః అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి సూక్ష్మదేహంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి మనస్సు. అట్టనే స్థూల దేహములో ఈ గోళకాలకు అవయవాలకు అన్నింటికీ కూడా ప్రధాన పాత్ర వహించి పనిచేస్తున్నటువంటి యొక్క వస్తువు ప్రాణము అన్నారు. అందువల్ల ఈ రెండు కూడా మరి యోగ సమాధిలో మహాత్ములు లయింపజేయటం కారణంగా ఈ సూక్ష్మదేహంలో చేరి ఉన్నటువంటి సమస్త జ్ఞాన కర్మేంద్రియాలు అవి ఉపశమిస్తూ ఉన్నాయి. అదే ప్రకారంగా స్థూల దేహములో చేరి ఉన్నటువంటి దశవిధ వాయువులు అన్నీ కూడా వాటి వ్యవహారాలను పూర్తిగా ముగింపజేసుకొని ఆ యోగ సమాధి బ్రహ్మమునందు అన్నీ కూడా చేరిపోయి ఆనందిస్తున్నటువంటి పరిస్థితి అది. కాబట్టి ప్రకారంగా ఈ స్థూల దేహము సూక్ష్మదేహమే మనం వ్యవహరించడానికి యోగ్యముగా ఉన్నటువంటి భాగాలు. సుషుప్తి అవస్థలో ఉన్నాననుకోండి, కారణదేహానికి మాత్రమే పరిమితమై ఉన్నాము అంటే మనకు ఈ స్థూల దేహ సంబంధ జాగ్రత్త అవస్థ కానీ సూక్ష్మదేహ సంబంధ స్వప్నావస్థ కానీ రెండు గోచరించవు. మీరు గమనించుకోండి. కావాలంటే నువ్వు కేవలం కారణదేహాన్ని ఆశ్రయించావనుకో, అప్పుడు నీకు స్థూల దేహ సంబంధమై ఉన్నటువంటి బాహ్య ప్రపంచము కానీ సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటి విషయ ప్రపంచము కానీ ఏవి కూడా మనకు గోచరించే అవకాశాలు లేవు. అందువల్ల కారణదేహస్థమై ఉన్నటువంటి వాళ్ళకు రెండూ లేవు. ఈ రెండింటితో చేరి ఉన్నటువంటి వారే వ్యవహారాలు చేసే విధానం. కాబట్టి ఈ గోళకాత్మకముగా అవయవాత్మకముగా ఉన్నటువంటి ఫిజికల్ బాడీ స్థూల దేహానికి ప్రథమ ప్రాణ ప్రాణ ఇది ముఖ్యమై ఉన్నది. అట్టనే సూక్ష్మదేహానికి మరి మనస్సు అనేది ప్రధానమై ఉన్నది. గమనించాల్సిన అంశములు. సూక్ష్మదేహములో ఉన్నటువంటి మనస్సు కనుక పనిచేయబోయిందా అంటే జ్ఞాన కర్మేంద్రియాలు పనిచేయవు. అదే ప్రకారంగా స్థూల దేహములో ఉన్నటువంటి ప్రాణశక్తి కనుక పనిచేయకపోయిందా అంటే ఈ దశవిధ వాయువులు, ప్రాణవాయువులు ఉపవాయువులు అన్నాం కదా, ఈ దశవిధ వాయువులు పనిచేసే అవకాశం ఉండదు. అది మరణ సమయంలో అందరికీ అనుభవంలోకి వచ్చేటువంటి అంశమే. ఈ అనుభవంలోకి వచ్చిన అంశాన్ని తిరిగి మరల ఎవరితోనన్నా చెప్పుకుందామా అని చెప్పానంటే మాత్రం అవకాశాలు అనేటువంటి లేవు. ఈ ప్రకారంగా మరి ప్రథమ ప్రాణ ఏతి యుక్త అన్నారు. ఈ ప్రాణము మనస్సు ఈ రెండు భాగాలు చూస్తే మా సూక్ష్మదేహానికి ప్రాణం మనస్సు ముఖ్యమై ఉన్నటువంటిది. స్థూల దేహానికి చూస్తే ప్రాణం ముఖ్యమై ఉన్నటువంటిది. మనస్సు వ్యవహారం లేకపోతే సూక్ష్మదేహం పనిచేయదు. ప్రాణం గనక సంచారం ఆగిపోయిందా అంటే గోళకాత్మక స్థూల దేహం పనిచేయదు. ఈ ప్రకారంగా ఈ పని చేయకుండా ఉండే విధానము మరి మనం నిద్ర అనేటువంటి సుషుప్తి అవస్థ ద్వారా ఈ సూక్ష్మదేహం పనిచేయకుండా చేసుకుంటూ ఉన్న విధానము. ఇక మరణ సమయంలో ప్రాణవాయువు పూర్తిగా ఆగిపోతుంది కాబట్టి అట్టి వారికి ఆ స్థూల దేహం పూర్తిగా విశ్రమించే పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుంది. ఇది లోకంలో అందరికీ కూడా అనుభవంలోకి వచ్చిన అంశమే మనం చూస్తున్నాము. రేపు అనుభవంలో కూడా వచ్చే అంశమే కలిగి ఉన్నది. కాబట్టి ఇది కేవలం స్థూల దేహం యొక్క సంబంధమైన దాంట్లో చేరి ఉన్న అంశం. అంటే సూక్ష్మ దేహానికి పోయినట్లయితే
అక్కడ జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు. ఇక్కడ ప్రాణవాయువులు, ఉపవాయువులు అన్నాం. నాగ, కూరమ, కృకర, దేవదత్త, ధనంజయ ఉపవాయువులు అని చెప్పని అన్నాను. అంటే పంచ ప్రాణాలు అని చెప్పని అన్నాను. అన్నింటికీ మూలమై ఉన్నది ముఖ్య ప్రాణం. అటునే ఇక్కడ కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములుగా పిలువబడేటువంటి వాటి వ్యవహారానికి ముఖ్యమై ఉన్నటువంటిది మనస్సు. ఈ ప్రకారంగా ప్రాణము, మనస్సు ఈ రెండే. సూక్ష్మదేహం పనిచేయటానికి మనస్సు, స్థూల దేహం పనిచేయటానికి ప్రాణం. ఈ రెండింటినీ మహాత్ములు బ్రహ్మములో చేరుస్తూ ఉన్నారు. మీకు ఈ మాట 2వ మంత్రంలో చివరిలో వస్తుంది చూడండి. ప్రేత్యాస్మాత్ లోకాత్ అమృతా భవంతి. వాళ్ళు అమృతా భవంతి, అమృతమును భవంతి చేరుకుంటూ ఉన్నారు, పొందుతూ ఉన్నారని చెప్పి అన్నాడు. అక్కడ వస్తే ఈ విషయాలు ఇక్కడ వ్యవహార విధానంగా ఉన్నటువంటి విషయాలు. అందువల్ల ఇటు మనస్సు, అటు ప్రాణము ఈ రెండు చెప్పినప్పుడు ఇంద్రియాత్మకమై ఉన్న వాటికి మనస్సు అనేది వ్యవహార స్థానముగా ఉన్నది. దశవేద ప్రాణవాయువులుగా ఉన్నటువంటి స్థూల దేహం యొక్క సంబంధ విధానములో ప్రాణశక్తి ప్రధానమై ఉన్నటువంటిది అని అన్నారు. సకల వ్యవహారాలకు చూస్తే మరి కేన ఈషితాం వాచం యమాం వదంతి. ఇక వదంతి వాక్కు అనే విషయం చూసినట్లయితే ఇది కూడా అత్యద్భుతమై ఉన్నటువంటి యొక్క పరికరమే. సకల వ్యవహారాలకు, లోక వ్యవహారాలకు ఈ వాక్ అనేది చాలా ముఖ్య స్థానమై ఉన్నటువంటి వస్తువు. దాని గురించి కూడా చక్కగా ఇక్కడ మనకి ఉపనిషత్కారులు ప్రస్తావన చేసుకొస్తూ ఉన్నారు. దాని తర్వాత చక్షు, శ్రోత్రం, కహ ఉ దేవ ఉనక్తి అని చెప్పనంటూ ఈ చక్షువు, శ్రోత్రం రెండింటిని తీసుకోవడం అయ్యింది. జ్ఞానేంద్రియ భాగాలలో చూసినట్లయితే ఈ రెండే కాదు, ఇక ఛందస్సు యొక్క విధానం ఉంది కాబట్టి రెండింటినీ చెప్పుకొచ్చాడు. చక్షు అనగా శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణం అనబడేటువంటి అన్ని అంశాలు కూడా వస్తాయి. మరి ఇక్కడ శిష్యుడు ఒక చక్కటి ప్రయోగాత్మకముగా, ఎంతో యోచనాత్మకముగా, విచారణాంశముగా ఉన్నటువంటి అంశాలను మన ముందు ఆవిష్కరింప చేస్తున్నటువంటి మంత్రం. మొదటి మంత్రం కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేన ఈషితాం వాచం ఇమాం వదంతి చక్షుః శ్రోత్రం కహ ఉ దేవః ఉనక్తి అని చెప్పనంటూ అంశాలను బోధిస్తున్నటువంటిది. ఇది విషయాన్ని కొంత రేపు కూడా చూద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. హరి ఓం.